గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మైహాబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనకు ఇక్కడ చూడండి సార్, సీఎం రేవంత్ అనుముల ఇక్కడ ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఏంటిదంటే ఇక్కడ 3 మంత్స్లోనే వితిన్ 3 మంత్స్లోనే మనకు 33,000 పోస్టులు ఫిల్ చేస్తారనేసి రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు సార్, దేర్ బై రీచింగ్ క్లోజ్ టు 1,00,000 జాబ్స్ మార్క్స్ ఇన్ జస్ట్ 18 మంత్స్లోనే ఈ యొక్క 1,00,000 జాబ్ ఏదైతే ఉన్నాయో ది జాబ్ సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కంప్లీట్గా అయిపోతుందనేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే 59,000 పోస్టులు 15 మంత్స్లో ఇస్తే మిగతా పోస్టులు మనకు వితిన్ 18 మంత్స్లోనే మొత్తం 1,00,000 అవ్వబోతున్నాయి అనేసి మనకు ప్రజాపాలన కొలువుల పండుగ సందర్భంగా ఇక్కడ చూడవచ్చు. సో మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో దాదాపుగా హోమ్ శాఖల్లో కూడా 15,000 పోస్టులు అండ్ విద్య అండ్ వైద్య వివిధ శాఖల్లో సంబంధించినటువంటి ఇప్పటికే శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అన్ని శాఖలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏం లేకుండా, బ్యాక్లాగ్ పోస్టులు ఏం లేకుండా అన్నీ భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ప్రభుత్వం ముందుకు సాగుతుందనేసి ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది సార్. సో రిజల్ట్స్ ఎంత తొందరగా చూసాము. అదేవిధంగా నిన్ననే మనకు సీఎం సార్ మనకు చెప్పడం జరిగింది, ఓకే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి, మీరు ఖచ్చితంగా సిద్ధంగా అవ్వండి, మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ఉంచుకోండి అనేసి నిన్ననే మనకు ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. సో ఇప్పటికి కూడా మనకు దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా వితిన్ 3 మంత్స్లో 33,000 పోస్టులు ఉండడం జరుగుతుంది సార్. ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది పారదర్శకంగా నిర్వహించి ఎగ్జామ్స్ అయిపోయిన ఒక 2-3 మంత్స్లోనే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ఎన్నో ఏళ్ళు మీరు చూడాల్సిన అవసరం లేకుండా సో మన దేశంలోనే ఒక రోల్ మోడల్గా తెలంగాణ కాబోతుందన్న నిజంని మనకు చూపిస్తున్నారు సార్. ఈరోజు ఈ యొక్క ఉద్యోగాల విషయంలో అయినా సరే, వివిధ పాలనపరమైన విషయంలో అయినా సరే మనం చూస్తున్నాం సార్. సో చూస్తున్నాం ఎంత తొందరలోనే డిఎస్సి ప్రక్రియ వితిన్ 15 డేస్లోనే 2 మంత్స్లోనే కంప్లీట్ అయిపోయినటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్ చూసినాము. సో ఇప్పటికి కూడా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈఓ హెచ్డబ్ల్యూ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ నియామక పత్రాలు కూడా వితిన్ 30 డేస్లోనే కూడా ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకు 13 డేస్ తర్వాత అంటే ఏప్రిల్లో రావచ్చు, మేలో రావచ్చు సార్. నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రాబోతుంది అనేసి మనకి ఒక ఐడియా అయితే కల్పించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో గతంలో కూడా ఆ జాబ్ క్యాలెండర్ అనేది కొంతవరకు ఇంప్లిమెంట్ అయ్యి డిలే అయింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగానే సో మొట్టమొదటిసారిగా అమలు పరుస్తున్నటువంటి రాష్ట్రంగా మన తెలంగాణ చెప్పుకోవడానికి చాలా గర్వకారణమైన విషయంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని కంటిన్యూగా ఉంచుకోండి. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈఓ హెచ్డబ్ల్యూఓలో మిస్ అయ్యి మీరు బాధపడుతున్నారో వాళ్ళ కోసం ఒక మంచి అవకాశం రాబోతుందనేసి ఈ యొక్క ట్విట్టర్తో మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ఉంచుకోండి. మీరు ఈ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూగా ఉంచుకున్నట్లయితేనే రేపు మీ యొక్క ఉద్యోగాన్ని కలను నెరవేర్చుకోబోతున్నారు. సో మీరు ముందుకు సాగండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు అనేసి కోరుకుంటుంటాము. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అన్నీ సంబంధించినటువంటి పేపర్స్, ట్రిక్స్ కూడా మేము కల్పిస్తాం. మా ఛానల్ తరపు నుంచి మీకు అవసరమైన డేటాను మీకు పొందుపరుస్తామనేసి కోరుకుంటున్నామండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.